నమస్తే అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఊరగాయ కాయలు అనమాట. 4 కేజీలు తీసుకున్నాము. 7 కాయలు అయితే వచ్చాయి. అర్ధగంట సేపు వాటర్లో నానబెట్టి తొట్టాలు తీసేసి తడి లేకోకుండా తుడిచేసుకొని ఒక అర్ధగంట గాలికి వదిలేసి ఇప్పుడు కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, బాగా కండకాయ అనమాట. పిచ్చి అయితే చాలా చిన్నగా ఉంది. ఇలా ముక్కలు చేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని, మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నె ఏదైనా కానీ మన ఇంట్లో ఉన్న ఒక గిన్నె మెజర్మెంట్కి అనేది తీసుకొని దాంతో ఇలా ముక్కల్ని మనము కొలుచుకుందాం. మనము ముక్కల్ని ఏ గిన్నెతో కొలుచుకుంటామో మిగతా పొడులన్నీ అదే గిన్నెతో మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇప్పుడు 4 గిన్నెలు అయ్యాయి కదా, ఇంక కొద్దిగా ఉన్నాయి, అవి కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఇది వచ్చేసి 1.5 ఇంచు కండ అయితే ఉందన్నమాట. బాగున్నాయి మామిడికాయలు, చాలా పుల్లగా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది వేసుకుందాం. కొద్దిగా ఒక ప్యాకెట్లో అర్థం వేసానండి పల్లీల ఆయిల్. వేసిన తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్ల పసుపు వేసేసుకొని అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈ ఊరగాయ చేస్తుంటే నాకు ఒకరు గుర్తుకొచ్చారండి. అదే అండి మా మేనత్త. ఎప్పుడు ఇట్లా ఊరగాయలు చేసుకునేటప్పుడు మా అత్తని అన్ని కొలతలు చెప్పేది. ఇప్పుడు చూసారు కదా, అదే గిన్నెతో కారం పొడి ఒక గిన్నె తీసుకోవాలి. అలాగే 1/4 వంతు ఆవుపిండి తీసుకోవాలి. ఆవుపిండి, ఆవాలు చిన్నగా లేకోకుండా పెద్దగా లేకోకుండా మీడియంగా ఉన్న ఆవాలని తీసుకొని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు గల్లుప్పుని ఎండలో పెట్టి మిక్సీ ఆడిచ్చిన గల్లుప్పు అనమాట. ఇది 1/4 వంతు వేసుకోవాలి. కొద్దిగా తీసాను అనమాట. ఎక్కువైతే కష్టం కదా, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మెంతిపిండి అనమాట. మెంతులు వేయించుకొని మిక్సీ పట్టిన మెంతులు 50 గ్రాములు. ఇప్పుడు 2 పిడికిళ్ళ తోకలు తీసేసి వెల్లుల్లి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మా మేనత్త అయితే తూకాలతో ప్రతి ఒక్కటి చెప్పేదనమాట. టమాటా ఊరగాయ కానీ, మనకి అల్లం ఊరగాయ కానీ, ఇలా చింతొక్కు కానీ, ఇలా మామిడికాయ కానీ ప్రతి ఒక్కటి తూకాలతో చెప్పి చేయించేదనమాట. ఇప్పుడు ఆమె లేదు, స్వర్గస్థురాలయ్యింది. ఇప్పుడు ఆమె గుర్తుకొస్తుందనమాట ఈ ఆవకాయ చేస్తూ ఉంటే. చూసారు కదా, ఇలా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కలపడానికి ఇబ్బంది అవుతుందని ఇప్పుడు 2 గిన్నెలో ఇలా కలుపుతున్నాను అనమాట. ఇలా అంతా కారము అంతా బాగా పట్టేటట్టు ముక్కలకి కలుపుకొని ఇప్పుడు నేనైతే 2 కేజీల పల్లీల ఆయిల్ తీసుకున్నానండి. అర్ధం ముక్కలకు వేసాను కదా, మిగతా 1.5 కేజీ ఇలా ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఆయిల్ ఒక గంట సేపు పక్కన పెట్టాలి. బాగా చల్లార్చిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లోకి వేసుకోవాలన్నమాట. అంతేనండి, ఇలా బాగా కలుపుకొని చేసేసుకోవడమే. చాలా సులువు. కాకపోతే అన్నీ సమపాల్లో జాగ్రత్తగా తడి లేకోకుండా జాగ్రత్త పడి మనం ఊరగాయ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందన్నమాట. మా మేనత్త లేకపోయే మాకు కొలతలు తెలియదు కాబట్టి ఒక 10-20 వీడియోలు చూసుంటానండి యూట్యూబ్లో. చూసి నాకు నచ్చిన ప్రాసెస్లో అయితే నేను చేస్తున్నాను. ఊరగాయ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఆయిల్లో మసాలా అంతా పట్టి చాలా బాగుందనమాట. ఇప్పుడు ఇదే అనమాట ప్రతి ఒక్కరు ఎదురు చూసేదనమాట. రైసు ఇలా కలుపుకొని తింటే ఉంటుంది.